ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి 44 లక్షల ఆసరా లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి ఊహించిన శుభవార్త అయితే తెలియడం జరిగిందండి. ఈరోజు కనుక తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 20 తారీఖు గురువారం రోజు అందరం కూడా ఎదురు చూస్తున్నారు 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు. ఇవి ఎప్పుడు పెంచిస్తారు, ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేస్తారు. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు కదా. అయితే ఈ కోవాకు సంబంధించే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వచ్చినట్టయితే మొట్టమొదటిది వచ్చేసి 4 పథకాలు ఉంది కదా, అందులో వచ్చేసి మనకు రేషన్ కార్డులు. ఈ రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కదా. సో ఎందుకంటే గతంలో ఎప్పుడూ రేషన్ కార్డులు లేవు, ఈసారి మాత్రం అప్లికేషన్ చేసుకున్న వరకు దాంతోపాటు కొత్తగా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒక ఏటీఎం సైజ్ కార్డులో అయితే రేషన్ కార్డు అయితే కొత్తది ఇవ్వాలని చూస్తున్నారు, 1,00,00,000 పైగా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ పథకాల్లో ఇందిరా మైన్లకు సంబంధించి తాజాగా గుండె చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు ప్రజాపాలన అంటే జనవరి 26 తారీఖున చాలామందికి ఇళ్ల పట్టాలు అయితే అందించారు. ఆ రోజు వారికి ఇళ్ల పట్టాలు తీసుకున్న వారికి టైం ఇచ్చారు, మీరు నెల రోజుల్లో తప్పనిసరిగా ఏదైతే మీరు స్థలం ఇచ్చారో, స్థలం కేటాయించారో అక్కడ మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలని తాజాగా ప్రభుత్వం కూడా చెప్పింది. సో ఏంటంటే ఆ స్థలానికి సంబంధించి మీరు పునాది పోసి ఆ పునాదికి సంబంధించినటువంటి మార్చి 10 తారీఖు వరకు డెడ్ లైన్ అనమాట. ఆ లోపు తప్పనిసరిగా పునాది అనేది మీరు 400 గజపు చదరపు అడుగుల్లో తప్పనిసరిగా పునాది పోసి దాంతోపాటు బేస్మెంట్ కట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకు ప్రభుత్వం ₹1,00,000 జమ చేస్తుంది. ఇప్పటికే 1000 కోట్లు కూడా త్వరలోనే మనకు రిలీజ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలు ఉంటాయి కదా, సో అక్కడ మాత్రం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ల ముచ్చట చూసుకున్నట్లయితే అందరం కూడా ఎదురు చూస్తున్నారు. సో అది ఎలా అంటే నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తారని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ నెల పెన్షన్లు అనేది ఎంత ఇస్తారన్న దానికి క్వశ్చన్ మార్కు. 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు కంపల్సరీ ఇస్తారు. పెంచితే మాత్రం అదేవిధంగా 2016 రూపాయలు పెంచే ఛాన్స్ ఉంది. బడ్జెట్ అనేది లేదు కదా, సో ప్రతి నెల కూడా 1000 కోట్లు ఖర్చు అవుతుంటే ఇప్పుడు ఉద్యోగులకు ప్రతి నెల 1000 కోట్లు అయితే ఇస్తున్నారనమాట బిల్లుల రూపంలో. అందులో మైనస్ 300 కోట్లు మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగులకు ఇవ్వండి, 700 కోట్లు మిగిలితే వివిధ పథకాలకైతే సంక్షేమ పథకాలు మార్చాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో 700 కోట్లు ఇంకొక 300 కోట్లు కలుపుకుంటే మొత్తం మీద అయితే ఆసరా పెన్షన్లు ప్రతి నెల పెంచే అవకాశాలు ఉన్నట్లుంది. చూడాలి మరి ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తారు ఏందనేది. మ్యాక్సిమం అయితే 2016 రూపాయలు, 4016 రూపాయలు అందిస్తారు. ఒకవేళ పెరిగితే మాత్రం ఎక్కువ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఎప్పటి నుంచి ఇస్తారు మరి పెన్షన్లు అనేది చూస్తున్నారు కాబట్టి అందరూ కూడా వెయిట్ చేయాల్సిందే. దీనికి సంబంధించి ఈ నెల 23, 24 తారీఖులో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈరోజు 20 తారీఖు కాబట్టి కొన్ని జిల్లాలకు పెన్షన్ అప్డేట్ అయిన వెంటనే వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మరి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పింది మీ అందరికి పెన్షన్లు అయితే ఇస్తాం, మొదటగా దివ్యాంగులకు అయితే ఇస్తారట. సో దాని తర్వాత వచ్చేసి మిగతా కేటగిరీ వారికి ఎందుకంటే ఫస్ట్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్నాం, ఎలాంటివి కొత్త రేషన్ కార్డు కంప్లీట్ అయింది, ఇందిరా మైన్లకు సంబంధించిన సమాచారం చెప్పేసాం. దాని తర్వాత వచ్చేసి రైతు భరోసా సంబంధించి చూసినట్లయితే 3 ఎకరాలకు కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ డబ్బులు పడిన వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతున్నాయి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కూడా గుడ్ న్యూస్ వచ్చిందో కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు. పంటలకు ఫెన్సింగ్ చేయడానికి సోలార్ ఉంటాయి కదా, అటువంటి ఏర్పాటు చేయడానికి కొత్త పథకం స్టార్ట్ చేయబోతున్నారట. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి దాదాపు మనకు 1వ తారీఖు నుంచి 6 తారీఖు లోపు మార్చిలో మళ్ళీ కూడా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి. గతంలో చెప్పారు 10 లక్షల వరకు అప్లికేషన్ చేసుకున్నారు, ఆ నివేదిక అనేది రెడీ చేసినట్లు. దాంతోపాటు ఈ పాత పెన్షన్లలో కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు కదా, సో అవి కూడా రెడీ అయిన వెంటనే అసెంబ్లీ బడ్జెట్లో
నిధులు సహకరించినట్లయితే తప్పనిసరిగా ప్రవేశపెట్టి మనకు కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. పెంచిన పెన్షన్లు ఇచ్చడానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాలన్నీ ఎక్కడ కూడా ఆగకూడదని చెప్పేసి ఇప్పుడు ఇసుక ద్వారా కూడా ప్రభుత్వం ఆదాయం లభించాలని చూస్తుందన్నమాట. గతంలో ఇసుక అనేది లేదు. సో దీనివల్ల కొన్ని పథకాలకైనా డబ్బులు సమకూరుతాయి కాబట్టి రూ. 2,500 ఖాతాలో జమ చేస్తామన్నారు. అది ఎప్పటి నుంచి జమ చేస్తారన్న దానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కొత్త సంవత్సరం కానుక నుంచే మనకు ఈ సంవత్సరాలు ఉండబోతుంది. గత సంవత్సరంలో ఒకసారి చెప్పారు కాబట్టి ఈ సంవత్సరం నుంచి కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. 1,00,00,000 మందికి పైగా అర్హత ఉన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి ప్రభుత్వం మరి ఇందుకు సంబంధించి కూడా పెన్షన్ల పెంపు అనేది ఉంటే చాలా బాగుంటుందని చాలామంది ఎదురు చూస్తున్నారండి. 1వ తారీఖు నుంచి 10 తారీఖులో పెన్షన్లు ఇవ్వండి, అది కూడా ఇచ్చేది చాలా తక్కువైనా కానీ చాలా బెనిఫిట్ అయితే ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నెల చివరి వారం వచ్చిన తర్వాత ఇస్తున్నారు. మీరు ఏ వారం ఇవ్వాలి, మొదటి వారం ఇవ్వాలా, 2వ వారం ఇవ్వాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే తెలంగాణలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యం ఉగాది నుంచి అయితే ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించి కోటా కూడా ప్రత్యేకంగా ఖరారైనట్టు తెలుస్తుంది. కార్డుల ప్రతిపాదికన ప్రతి గ్రామానికి బియ్యం కోటా అనేది పెరుగుతుందన్నమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వనున్నారనమాట.